హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఫిబ్రవరి 9వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మత్స్యరంగం. మత్స్యరంగంలో ఇప్పుడు చాలా వరకు అనార్గనైజ్డ్ సెక్టారే ఉంది. దీన్ని ఆర్గనైజ్డ్ సెక్టార్గా మార్చాలి. అలాగే సూక్ష్మ చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆర్థిక సహాయం అందించి ఆర్గనైజ్డ్ సెక్టార్లోకి తీసుకురావాలన్నట్టుగా కేంద్ర కేబినెట్ 6,000 కోట్ల రూపాయలని మత్స్యరంగానికి కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి మనకు ఒక స్కీమ్ అన్నటువంటిది గుర్తుండాలి. ఏంటి? ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అన్నటువంటిది. ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన గుర్తుండాలి. అలాగే మత్స్య మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి లేదా దీన్నే FIDF అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ రెండు గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పుడు ఈ ఏదైతే ఆర్థిక సహాయం అందిస్తుందో దీన్ని 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు కూడా ఇది అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ చూడండి. ఇక్కడ మన ప్రధాని నరేంద్ర మోదీ శ్రీల ప్రభుపాద యొక్క 150వ జయంతిలో పాల్గొనటం జరిగింది. ఎవరు ఈయన? గౌడీయ మిషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు కూడా. అయితే ఇక్కడ మాట్లాడుతూ మన ప్రధాని ఏమన్నారు? విజ్ఞానాన్ని, పరిశోధనని సంయుక్తంగా ముందుకు తీసుకెళ్లాలి. ప్రస్తుత యువత తీసుకెళ్తోంది. అలాగే సంస్కృతిని కూడా మరింత ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ ప్రధాని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి. ప్యారిస్ ఒప్పందానికి సంబంధించి 2015వ సంవత్సరంలో COP21లో అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21లో భాగంగా ప్యారిస్ ఒప్పందం జరిగింది. ఏంటి ప్యారిస్ ఒప్పందం? ఈ సంవత్సరం చివరి నాటికి అంటే 2100వ సంవత్సరం నాటికి మన ప్రపంచ సగటు ఉష్ణోగ్రత అన్నటువంటిది 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని దాటకూడదు అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే ఇక్కడ ఏమైంది? లాస్ట్ ఇయర్ మొత్తం కూడా ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఈ 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని ఆల్రెడీ అధిగమించింది అన్నట్టుగా ఒక వాతావరణ మార్పుల నమోదు సంస్థ ప్రకటించింది. ఇది ప్యారిస్ వాతావరణ సభ ఉద్దేశించిన ఆ పరిమితిని దాటేసింది. అలా ఈ దాటినటువంటి మొదటి సంవత్సరం కూడా చివరి సంవత్సరమే అంటే 2023 అన్నట్టుగా ఇది చెప్తోంది. నెక్స్ట్ చూడండి. పరిశోధనకి అభివృద్ధి సహాయం అందించడం. దీనికి సంబంధించి రీసెంట్గా మనం బడ్జెట్లో చూసే ఉంటాం. ఏమని? పరిశోధన అభివృద్ధి అంటే R&Dకి సంబంధించి కేంద్రం ప్రాధాన్యతనిస్తూ ఉన్నాం. మేము ప్రైవేట్ రంగాన్ని కూడా ఇందులో మరింత ప్రోత్సహించాలి అనుకుంటున్నాము. దానికోసమే కార్పస్ నిధిని లేదా కార్పస్ ఫండ్ అంటాం. కార్పస్ ఫండ్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎంత మనీతో అంటే 1,00,000 కోట్ల మనీతో 1 lakh crore కార్పస్ మనీని ఏర్పాటు చేస్తున్నాం. ఈ నిధిని ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా పరిశోధనకి అభివృద్ధికి సహాయం అన్నటువంటిది ఉంటుంది. దీని ద్వారా ఇన్నోవేషన్ అనేటటువంటిది వస్తుంది అన్నట్టుగా ప్రభుత్వం ఆశించిందనమాట. ఆ నేపథ్యంలో ఇక్కడ గమనించాలి, మనం 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మరి దాన్ని చేరుకోవాలి అంటే R&D మీద మనం ఖచ్చితంగా వ్యయం అనేది చేయాలి. దాని గురించే ఈ కార్పస్ ఫండ్ అన్నటువంటిది. దీని ద్వారా ఏమవుతుంది? ఇప్పుడు పరిశోధన అన్నటువంటిది పెరిగితే ఆ పరిశోధన ఫలాలు అన్నటువంటివి సమాజంలోని అందరికీ అందుతాయి. దాంతో అభివృద్ధి అన్నటువంటిది సాధ్యపడుతుంది. దానికి సంబంధించినటువంటిదే ఈ కార్పస్ ఫండ్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చేప మాంసానికి సంబంధించి. నార్మల్గా సీ ఫుడ్ని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకని? రుచి ఉంటుంది, పోషకాలు ఉంటాయి కాబట్టి. దాంతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సీ ఫుడ్కి చాలా డిమాండ్ ఉంది. అయితే ఇప్పుడు ఏమవుతోంది? సముద్రాలు, నదులు, చెరువులు ఇవన్నీ కాలుష్యం బారిన పడుతూ ఉన్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, వాతావరణ మార్పులనే వస్తున్నాయి. ఇష్టం వచ్చినట్టుగా వేటాడటం, వీటన్నింటి వల్ల మత్స్య జాతులు అనేవి చాలా వరకు తగ్గిపోతూ వస్తున్నాయి. మరి అలాంటి నేపథ్యంలోనే మన భారతదేశంలో తొలిసారిగా చేప మాంసాన్ని ల్యాబ్లో తయారు చేసేటటువంటి ఇనిషియేటివ్ని మొదలెట్టారు. ఎవరు అంటే కొచ్చిలో ఉన్నటువంటి కేంద్ర సాగర మత్స్య పరిశోధన సంస్థ లేదా CMFRI అంటాం. ఇది తొలిసారిగా ల్యాబ్లో చేప మాంసం తయారీని మొదలుపెట్టింది. అయితే ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లేందుకు నీట్ మీట్ బయోటెక్ సంస్థతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అయితే ఇక్కడ ఏంటి? ఇలా ల్యాబ్లో తయారు చేసినటువంటి మాంసానికి కూడా సేమ్ రంగు, సేమ్ రుచి, పోషకాల విషయంలో కూడా నిజమైన చేపలకి ఎలాంటి తీసిపోయేలాగా ఈ మాంసం అన్నటువంటిది ఉండదు. అంటే పరిశుభ్రమైనటువంటి ప్రయోగశాలలో మాంసం తయారవుతుంది కాబట్టి బ్యాక్టీరియా, వైరస్ల ముప్పు ఉండదు, జీవుల్ని చంపాల్సిన పని ఉండదు. ఇవి దీనికి ఉన్నటువంటి బెనిఫిట్స్. అయితే నెగటివ్స్ ఏంటి? ల్యాబ్లో తయారు చేసినటువంటి ఈ మీట్ అంటే కల్చర్డ్ మీట్ ఏదైతే ఉంటుందో దీనికి ఎక్కువ ఇంధనం అవసరం, మీథేన్ లాంటి వాయువులు ఎక్కువ విడుదలవుతాయి. సో ఇవి దీనికి ఉన్నటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ అనమాట. అంటే ఇటు చాలా మంది పాజిటివ్స్ కొంతమంది సపోర్ట్ చేస్తుంటారు, నెగిటివ్స్ కొంతమంది సపోర్ట్ చేస్తుంటారు.
కానీ ఇప్పుడు ఆహార కల్తీ అని మనకి చాలా సవాళ్ళు అనేవి ఎదురవుతున్నాయి. అలాంటి నేపథ్యంలో ఇలా ల్యాబ్లో మాంసం తయారీ విషయంలో మనం ఆచితూచి ముందడిగేయాల్సినటువంటి అవసరం ఉంది అనేసి ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, భారత్ మయన్మార్ మధ్య ఇంకా యథేచ్ఛగా రాకపోకలన్నటువంటివి కుదరవు. దీనికి సంబంధించి ఆల్రెడీ భారత్ మయన్మార్ మధ్య స్వేచ్ఛాయుత రాకపోకల విధానం లేదా ఎఫ్ఎంఆర్ ఏదైతే ఉందో ఈ ఎఫ్ఎంఆర్ రద్దుకి మన కేంద్ర హోంశాఖ అన్నటువంటిది నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఈశాన్య రాష్ట్రాలైనటువంటి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అలాగే మణిపూర్, అలాగే మిజోరాం, ఈ 4 రాష్ట్రాలు కూడా మయన్మార్తో సరిహద్దును పంచుకుంటున్నాయి. మొత్తం 1643 కిలోమీటర్లు. అయితే ఈ సరిహద్దు పొడవునా కూడా కంచెను నిర్మించాలనేసి ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఇప్పుడైతే ఈ స్వేచ్ఛాయుత రాకపోకల విధానాన్ని కూడా రద్దు చేయాలన్నట్టుగా కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ చూడండి, ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష. ఇది ద్వైమాసిక సమీక్ష అనమాట. అంటే 2 నెలలకు ఒకసారి జరిగే సమీక్ష. ఇందులో 6వసారి వరుసగా రెపో రేట్ని 6.5% వద్దే ఉంచారు. అయితే ఇక్కడ మనకి మానిటరీ పాలసీకి సంబంధించి కొన్ని టూల్స్ అనేవి ఉంటాయన్నమాట. దీని ద్వారా ఎకానమీలో మనీని స్టెబిలైజ్ చేయటం అన్నటువంటిది ఆర్బీఐ యొక్క ముఖ్య లక్ష్యం. అంతేకాదు ఇన్ఫ్లేషన్ ని 4+or-2% గా ఉండటం కోసం వివిధ రకాల చర్యలు తీసుకుంటుంది ఆర్బీఐ. అయితే ఇక్కడేంటి, మనకి రెపో రేట్ అనేసి, అలాగే రివర్స్ రెపో రేట్ అనేసి, అలాగే ఎస్ఎల్ఆర్ అనేసి, సిఎల్ఆర్ అనేసి, ఎంఎస్ఎఫ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అనేసి ఇలా వివిధ రకాల టూల్స్ ఉంటాయన్నమాట. అందులో రెపో రేట్ అంటే ఏంటి? రెపో రేట్ అంటే ఈ ఆర్బీఐ దగ్గర నుంచి బ్యాంకులు కొంత డబ్బును తీసుకుని ఆర్బీఐకి చెల్లించేటటువంటి వడ్డీ రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని రెపో రేట్ అంటాం. రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి? ఆర్బీఐ బ్యాంకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఆర్బీఐ బ్యాంకులకి ఇక్కడ వడ్డీని చెల్లిస్తుంది. దాన్ని రివర్స్ రెపో రేట్ అంటాం. ఎప్పుడు జరుగుతుంది ఇది అంటే, మార్కెట్లో డబ్బు అన్నటువంటిది ఎక్కువగా ఉంది ఎకానమీలో అన్నప్పుడు దాన్ని వెనక్కి తీసేసుకోవటం కోసం ఆర్బీఐ ఈ రివర్స్ రెపోని ప్రయత్నిస్తుంది అనమాట. అంటే బ్యాంకుల దగ్గర నుంచి ఆ లిక్విడిటీని వెనక్కి తీసుకుంటుంది. సో ఇక్కడ మార్కెట్లో ఆ లిక్విడిటీ అన్నటువంటి తక్కువ అవుతుంది, స్టెబిలైజ్ అవుతుంది. రెపో రేట్ వచ్చేసరికి ఏంటి, మార్కెట్లో మనకి ఎక్కువ మనీ అన్నటువంటిది అవైలబుల్గా లేదు, లిక్విడిటీ అవైలబుల్గా లేదన్నప్పుడు బ్యాంకుల ద్వారా ఆర్బీఐ ఈ లిక్విడిటీని అందుబాటులోకి తీసుకొస్తుందన్నమాట. అలాగా ఈ రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటాం, సిఎల్ఆర్, ఎంఎస్ఎఫ్ వీటన్నింటికి సంబంధించి ఒక్కసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలనేవి ముగిసిపోయాయి. ఓట్ల లెక్కింపు అన్నటువంటిది ప్రారంభమైంది. ఇవాళే ఫలితాలను వెల్లడిస్తారు. అయితే ఇక్కడ అక్కడి జాతీయ అసెంబ్లీ అలాగే 4 ప్రావిన్సుల శాసనసభల కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో నవాజ్ షరీఫ్ నేతృత్వం వహిస్తున్న పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ అన్నటువంటిది, అలాగే ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో ఉన్నటువంటి పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ అంటే పీటీఐ పార్టీకి సంబంధించినటువంటి స్వతంత్ర అభ్యర్థుల మధ్య చాలా పోర్ అనేది కొనసాగుతోంది అనేసి ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో 54 పేజీల శ్వేతపత్రాన్ని అంటే వైట్ పేపర్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో ఏమని చెప్పారు, గత 10 ఏళ్ల పరిపాలనలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకున్నాయో అన్నట్టుగా ఇందులో వివరించారనమాట. మరి ఇందులో ఏమనుంది, అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వం మధ్య డిఫరెన్సెస్ అన్నమాట. అంటే అప్పటి యూపీఏ ప్రభుత్వం అన్నటువంటిది సరిగ్గా పనిచేయలేదు, కార్యకలాపాల్ని సులభతరం చేయటంలో విఫలమైంది, ఆర్థిక వృద్ధిని అడ్డుకునేందుకు చాలా సమస్యల్ని సృష్టించింది. ఇలా వివిధ రకాల రీజన్స్ చెప్పేసి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇలా ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాజిటివ్స్ అన్ని ఇందులో పొందుపరిచారు. అలాగే తాత్కాలిక బడ్జెట్ ని, ఇంటరిం బడ్జెట్ ని రీసెంట్ గా ప్రవేశపెట్టారు కదా, ఆ బడ్జెట్ కి నిన్న లోక్సభ ఆమోదం తెలిపింది, ఇవాళ రాజ్యసభ కూడా ఆమోదించింది. అలాగే ఇక్కడ గమనించాలి, ఏపీ మరియు ఒడిశాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ జాబితాల్లో మార్పులకి కూడా ఆమోదం ఇచ్చారు. ఇందులో ది కాన్స్టిట్యూషన్ షెడ్యూల్డ్ తెగలు ఆర్డర్ సవరణ బిల్లు 2024 ద్వారా ఆంధ్రప్రదేశ్లోని ఎస్టీల జాబితాలో మార్పులు జరగబోతున్నాయి. అలాగే ది కాన్స్టిట్యూషన్ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు ఆర్డర్ సవరణ బిల్లు 2024 ద్వారా ఒడిశాలో ఉన్న ఎస్సీ ఎస్టీల జాబితాల్లో మార్పులు జరగబోతున్నాయి. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొత్తం 3 వర్గాలు ఈ ఎస్టీ జాబితాలో చేరబోతూ ఉన్నాయి. ఏంటి ఆ 3 వర్గాలు? ఒకటి బోండో పోర్జా అన్నటువంటి సామాజిక వర్గం. రెండవది వచ్చేసరికి కోండ్ పోర్జా అన్నటువంటి ఇంకొక వర్గం.
మూడవది వచ్చేసరికి పరాంజీ పేర్జా. ఇలా ఈ 3 సామాజిక వర్గాలు కూడా ఎస్సీ లిస్టులోకి చేరబోతూ ఉన్నాయి ఇప్పుడు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. అందులో గవర్నర్ మాట్లాడుతూ ప్రతి రూపాయి ప్రజా అవసరాలకు ఇక్కడ ఖర్చు చేస్తూ ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి క్యాపిటల్ గా తెలంగాణ అన్నటువంటిది మారింది. రాబోయే కాలంలో 10 నుంచి 12 ఫార్మా విలేజ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తాం. అలాగే ప్రజల మీద భారం మోపకుండా ఆర్థిక పరిస్థితిని మేము చక్కదిద్దుతాము అన్నట్టుగా ఇక్కడ గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. అలాగే త్వరలోనే ఇంకొక 2 గ్యారంటీ హామీల్ని అమలు చేస్తాము. ఉజ్వల తెలంగాణని సాధించడమే మా లక్ష్యం అన్నట్టుగా చెప్పారు. అలాగే తెలంగాణకి సంబంధించి రీసెంట్ గా ఎన్నికల సంఘం తుది జాబితానిచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణలో మొత్తం 3.3 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నాటితో పోలిస్తే ఇప్పుడు కొత్తగా 4.34 లక్షల మంది ఓటర్లు పెరిగారు. నెక్స్ట్ చూడండి. ఇక్కడ వరంగల్లో తొలి మత్తు బాధితుల చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని వర్చువల్ గా కేంద్ర మంత్రి ప్రారంభించారు. అయితే ఇక్కడ ఏంటి, తెలంగాణలో మొదటిసారిగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఇలా మద్యం మారక ద్రవ్యాల బాధితుల చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సో తెలంగాణ స్టూడెంట్స్ కి అడగచ్చు, తొలి మత్తి బాధితుల చికిత్సా కేంద్రాన్ని తెలంగాణలో ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఏ దేశపు నూతన అధ్యక్షుడిగా బెర్నార్డో అరెవాలో ఎన్నికయ్యారు అంటే గ్వాటమాలా. నెక్స్ట్ చూడండి. అస్సాంస్ బ్రేవ్ హార్ట్ లాచిత్ బార్ఫూఖాన్ అనే పుస్తకాన్ని కేంద్ర హోంమంత్రి ఆవిష్కరించారు. అయితే ఈ పుస్తక రచయిత ఎవరు అంటే అరూప్ కుమార్ దత్తా. నెక్స్ట్ చూడండి. 2024లో కేంద్రం ప్రధానమంత్రి బాల పురస్కారాల్ని ప్రకటించింది. అయితే ఎంతమందికి? 19 మందికి. అందులో ఏపీ నుంచి క్రీడల విభాగంలో ఆర్ సూర్యప్రసాద్ అనేటటువంటి వ్యక్తికి వచ్చింది. తెలంగాణ నుంచి కళలు సంస్కృతి విభాగంలో పెండ్యాల లక్ష్మీప్రియకి అవార్డు అన్నటువంటిది వచ్చింది. నెక్స్ట్ చూడండి. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద భారత్లో ఎన్ని కారిడార్లను అభివృద్ధి చేస్తున్నారంటే 11. ఇటీవల మరణించిన జాక్వెస్ డెలోర్స్ ఏ అంతర్జాతీయ సంస్థకి గతంలో అధ్యక్షుడిగా పనిచేశారు అంటే యూరోపియన్ కమిషన్. నెక్స్ట్ చూడండి. ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ 2023 డిసెంబర్లో ISEA ఫెలో 2023 అనే బిరుదుని ఏ ప్రముఖ మహిళా వ్యవసాయ ఆర్థికవేత్తకి ప్రదానం చేసింది అంటే పి ఇందిరాదేవి. నెక్స్ట్ చూడండి. భారతీయ అంతరిక్ష కేంద్రం పేరుతో తన సొంత శాశ్వత అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పాలని నిర్ణయించినటువంటి ఇస్రో ఏ సంవత్సరం నాటికి ఈ స్టేషన్ యొక్క మొదటి మాడ్యూల్ ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది అంటే 2028 నాటికి. చివరిగా ఇటీవల మరణించిన ప్రముఖ మహిళా హక్కుల కార్యకర్త అయినటువంటి డాక్టర్ వి మోహిని గిరి. ఈమె ఎప్పుడు పద్మభూషణ్ పురస్కారాన్ని గెలుచుకున్నారు అంటే 2007వ సంవత్సరంలో. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.